వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్ 30th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. వ్యర్థాల శుద్ధితో అనర్థాల కట్టడి. వ్యర్థాలను శుద్ధి చేస్తే వాటి వల్ల సంభవించే అనర్థాలను కట్టడి చేయవచ్చని ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. వ్యర్థాలను సమస్య మానవాళికి పెను సవాళ్లుగా విసురుతుంది. విస్తరిస్తున్న పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, వస్తువు వినియోగం పెరగడము తదితర కారణాలతో ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ నుంచి ఆహారం వరకు మనము పారేసే ఘన వ్యర్థాల సేకరణ, శుద్ధి, నిర్మూలన పూర్తిగా సాధ్యపడటం లేదు. వ్యర్థాలతో కాలుష్యం పెరిగి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. నేడు అంతర్జాతీయ శూన్య వ్యర్థాల అవగాహన దినోత్సవం సందర్భంగా, అంటే ఈరోజు 30 మార్చ్ అంతర్జాతీయ శూన్య వ్యర్థాల అవగాహన దినోత్సవం అన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా గృహాల్లో రోజువారీ మొత్తంలో ఆహారము వృధా అవుతుంది. మన దేశంలో తలసరి ఆహార వృధా ఏడాదికి 55 కిలోలుగా ఉంటుంది. మరోవైపు ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. మరెంతో మందికి ఆహార భద్రత కొరవడింది. సరైన నిల్వ సౌకర్యాలు కొరవడం వల్ల ఆహార పదార్థాలు వృధా అధికమవుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఆహారం వృధా విషయంలో ధనిక దేశాలతో పాటు ఎగువ ఆదాయ, దిగువ ఆదాయ దేశాలది ఒకే తరహా పరిస్థితి ఉంది. వస్తువుల నుంచి ఆహార పదార్థాల వరకు వాటి ఉత్పత్తులు, వినియోగంలో సుస్థిర పద్ధతులను అవలంబించడంపైన శ్రద్ధ చూపడం లేదు. ఘన వ్యర్థాల నిర్వహణలో సుస్థిర యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడము ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని పరిమితం చేయడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి శూన్య వ్యర్థాల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఎవరు అనంటే ఐక్యరాజ్యసమితి ఈ శూన్య వ్యర్థాల దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నట్టు. ప్రపంచ దేశాల్లో వస్తు ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యర్థాల విడుదల పరిమితం చేయడము ఇప్పుడు అందరికీ ఏటా ఉన్న ఘన వ్యర్థాల ఘనతర లక్ష్యము. పేరుకుపోతున్న చెత్త. భూగోళంపైన మానవాళి విడుదల చేసే చెత్తలో 80% దాకా కాలువలు, చెరువులు, నదుల ద్వారా సముద్ర జలాల్లో కలిసిపోతున్నట్టుగా అంచనా. దీంతో జలవనరుల కాలుష్యము బారిన పడుతున్న జలచరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 230 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతున్నట్లు అంచనా. పరిశ్రమల పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి. సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.7 కిలోలు అంటే 0.7 కిలోగ్రాముల చెత్తను విడుదల చేస్తున్నాడు సగటుగా ఒక మనిషి. 2050 నాటికి ప్రపంచ దేశాల్లో ఏటా పోగుపడే చెత్త 340 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పోగుపడుతున్న వ్యర్థాల్లో కేవలము 13.5% పునఃశుద్ధి చేయబడుతున్నారు. దేశంలోని పురపాలక సంఘాల పరిధిలో రోజు సుమారుగా 1.5 టన్నుల ఘన వ్యర్థాలు పేరుకుపోతున్నట్టుగా, ఇందులో 40% దాకా డంపింగ్ యార్డులకు చేరుతుంది. దేశంలో ఉత్పన్నమయ్యే అన్ని రకాల ఘన వ్యర్థాలు 2031లో 16.5 కోట్ల టన్నులు, 2051లో 43.6 కోట్ల టన్నులకు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ అంచనా. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నుంచి 88%, పట్టణ ప్రాంతాల్లో 20%, అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ శాతం ఘన వ్యర్థాలు పోగుపడుతున్నాయి. పట్టణంలో చూస్తే 20% ఉన్నది. ఘన వ్యర్థాలను సేకరించకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ విడిచిపెడుతున్నారు. దేశంలో చెత్తను శుద్ధి చేసి పునర్వినియోగానికి పనికొచ్చేలాగా మార్చే కర్మాగారాలు ఏర్పాటు చేసినా వాటి సజావుగా ఉపయోగించుకోలేని పరిస్థితి కొరవడింది. ప్రమాదకర వ్యర్థాలు శుద్ధి చేసే కర్మాగారాల నుంచి గొట్టాల ద్వారా సముద్రాల, నదుల్లోకి వదులుతున్నట్టుగా ఆరోపణలున్నాయి. కాలుష్య నియంత్రణ మండళ్లకు సరిపడా సిబ్బంది, నిధులు లేకపోవడంతో పర్యవేక్షణ సక్రమంగా సాగడం లేదు. దీంతో జలచరాలు కాలుష్య బారిన పడుతున్నాయి. నిరుడు ఈ అంశంపైన పరిశీలన చేసిన కాగ్ ప్రభుత్వ వ్యవహారాలను తీవ్రంగా ఆక్షేపించింది. మన దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ విధించిన జరిమానాలు ప్రతిబింబిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ నిబంధనలు అతిక్రమించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ట్రిబ్యునల్ 2022-23లో ₹79,000 కోట్ల జరిమానా విధించింది. సరైన కార్యాచరణ అవసరము. వ్యర్థాల ఉత్పత్తి నిర్వహణలో సరైన సుస్థిర యాజమాన్య పద్ధతులను చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారా
అనర్థాలకు తగ్గించవచ్చును. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలు, నగరాల్లో వ్యర్థాలను ప్రాథమిక స్థాయిల్లోనే 100% పునర్వినియోగానికి ఉపయోగపడే రీతిలో మలుచుకునే సామర్థ్యము పెంచుకోవాలి. ప్రభుత్వం పరంగా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలను కఠినంగా అమలు చేయడంతో పాటు పర్యవేక్షణకు పటిష్టపరచాలి. పురపాలక సంఘాల పరిధిలో వెలువడే ఘన వ్యర్థాల్లో 50% దాకా పునర్వినియోగం చేసేందుకు నిధులు కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. వ్యర్థాలను 100% శుద్ధి చేసే లక్ష్యాల దిశగా ప్రతి పురపాలక సంస్థ కార్యాచరణ చేపట్టాలి. ప్లాస్టిక్తో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల విస్తృతితో పెట్టుబడులు ఆకర్షించేందుకు పునర్వినియోగ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఎక్కడ పడితే అక్కడ పారేసే చెత్త కారణంగా విషపూరిత వాయువులు, హానికర రసాయనాలు నేలలోకి ఇంకిపోయి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఈ అంశాలపైన పౌర సమాజంలో అవగాహన పెరగాలి. వ్యర్థాల నిర్వహణ, నిర్మూలన, పునర్వినియోగము పెరిగేలాగా ప్రోత్సాహాలు అందించాలి. వ్యర్థాల అనర్థాలపై పౌర సమాజంలో ప్రవర్తనాపరమైన మార్పులు తీసుకురావాలి. తద్వారా సహజ పురోగతి అవరోధంగా పరిణమించిన ఘన వ్యర్థాల అనర్థాలకు నిలువరించడము సాధ్యమవుతుంది. అంటే ఘన వ్యర్థాల వల్ల కలిగే నష్టాల గురించి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్తో తీవ్ర ముప్పు అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో సగం దాకా ఒక్కసారిగా వాడి పారేసి ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ సీసాల కొనుగోలు జరుగుతుంది. ఏటా 5 లక్షల కోట్ల ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తున్నారు. భూమిలో త్వరగా కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు చిత్తకుప్పల, చెరువులు, నదులు, సముద్రాల్లో పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పారేసిన ప్రాంతాల్లో భూసారం క్షీణిస్తుంది. ప్లాస్టిక్లోని విషరసాయనాలు భూగర్భ జలాల్లోకి ఇంకడం వల్ల తాగునీరు కలుషితమవుతుంది. తీర ప్రాంతాన్ని కలిగిన దేశాల నుంచి లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సముద్రాల్లో చేరుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పక్షులు, చేపలు, జంతువులు మనుగడపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతరించిపోతున్న జంతువుల్లో రమారమి 700 దాకా ప్లాస్టిక్లతో ప్రభావితమైనట్టుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సముద్ర జలాల్లో మత్స్య సంపద ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రభావితం కావడం వల్ల ఆహారంలోని మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు చేరుతూ ప్రజారోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ ఉత్పత్తి, వినియోగము, రీసైక్లింగ్ విధానంలో మార్పు రాకపోతే భారీ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ ఈ ఫిగర్లో చూడండి, కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ అనేది ఉంది. అత్యధికంగా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పోగుపడడం వల్ల భూమిలోని సారం అనేది క్షీణిస్తుంది. అది వాతావరణంలో మార్పులకు కూడా కారణం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 80% వరకు ఘన వ్యర్థాలను సేకరణ జరుగుతలేదు. అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే 20%. ఇట్లా ఈ ఘన వ్యర్థాల సేకరణ జరగకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పులుగా ఇవి పేరుకుపోయి తద్వారా చెరువుల్లోకి, సముద్రాల్లోకి, నదుల్లోకి పేరుకుపోతున్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే జంతువుల యొక్క, జలచరాల యొక్క జీవన సైకిల్, అంటే మన సైకిల్ అనేది దెబ్బతినడం వల్ల మానవుని మీద, జీవితాల మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సమస్యల మైదానంలో ఆటల ఓటమి. ఒకవైపు విశ్వ క్రీడలైన ఒలింపిక్స్కు ఆతిథ్యాన్ని ఇవ్వాలని భారత్ యోచిస్తుంది. అయితే దేశంలో క్రీడాభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. అనేక క్రీడల్లో మన దేశము ఇంకా అర్హత టోర్నీలోనే ఆడే పరిస్థితిలోనే ఉంది. దిగువ స్థాయి నుంచి క్రీడల్లో ప్రోత్సాహం లేకపోవడమే దీనికి కారణము. అంటే అర్హత సాధించడానికి ఇంకా క్రీడల్లో వీళ్ళు అంటే రాణించడం లేదు. అంటే క్రీడ అంటే అర్హత సాధించాలి. ఒలింపిక్స్ గేమ్స్లో ఆడాలంటే దానికి అర్హత కావాలి. ఆ అర్హత కోసమే ఇంకా క్రీడల్లో మన భారతదేశంలో ట్రైనింగ్లు తీసుకుంటున్నారు. కానీ ఇంకా అర్హత సాధించే స్టేజ్లో ఉన్నాయి. చాలా దేశాలు ఆ స్టేజ్ని దాటి ముందుకు నడుస్తున్నాయని చెప్తున్నారు. క్రీడల్లో మేటిగా వెలుగొందుతున్న అమెరికా, చైనా, రష్యాలో పోలిస్తే భారత్లో ఆటలకు సంబంధించిన వస్తువులు చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ నెలకొన్న అకాడమీల్లో ఒక్క వంతైన భారత్లో లేవు. పైగా క్రీడలకు కేటాయించే నిధులు ఇండియాలో చాలా తక్కువ ఉండడంతో ఆశించిన మేర ప్రగతి కనిపించడం లేదు. విదేశీ శిక్షణకు అధునాతన సౌకర్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల క్రీడాభివృద్ధి విస్తరించడం లేదు. భారత్లో ఉన్న అకాడమీల్లో పాతబడినవే ఎక్కువగా, వాటిలో అధునాతన సౌకర్యాలు ఏమీ కనిపిస్తాయి.
అందిస్తుంది. దీనివల్ల మొక్కుబడిగానే శిక్షణ సాగుతూ ఉంది. పటియాలా సాయి కేంద్రము లాంటి వాటిని పక్కన పెడితే జిల్లా స్థాయిల్లో అకాడమీలు పేరుకే పనిచేస్తున్నాయి. వాటిలో నాణ్యమైన శిక్ష అందడం లేదు. దాంతో మేలిమైన ఫలితాలు కొరబడుతున్నాయి. ఎందుకంటే అకాడమీలు లేకపోవడం, వాటికి సరిపడా డబ్బులు లేకపోవడం, అంతేకాకుండా ఆ స్థాయిల్లో పేరుకి మాత్రమే అకాడమిక్లు ఉన్నాయి, కానీ అంత నాణ్యమైన విద్య అనేది అందించకపోవడం అనేది ఇంకొక కారణం అని చెప్తున్నారు. చిన్న వయస్సు నుంచే చైనాలో క్రీడాకారులను సైనిక శిక్షణ తరహాలోనే తీర్చిదిద్దుతారు. ఎవరికి ఏ ఆట రాణించగల సత్తా ఉన్నదనేది ముందే గుర్తించి చిన్న వయసులోనే సాధన మొదలు పెడతారు. ఈ ప్రక్రియ పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవుతుంది. ఏదో ఒక క్రీడకు పరిమితం కాకుండా భిన్నమైన ఆటల్లో రాణించినందుకు చైనా ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాలు కల్పించి భారీ వ్యయంతో స్టేడియంలు నిర్మించింది. ఒకప్పుడు ఒలింపిక్స్ పథకాల్లో అగ్రస్థానం కోసము అమెరికా, రష్యా పోటీ పడేవి. ఇప్పుడు చైనా సైతం ఈ రెండు దేశాలతో పాటు రేసులోకి వచ్చింది. జనాభా సంఖ్య పరంగా చైనా, భారత్ ప్రజల్లోనే తొలి 2 స్థానాల్లో నిలుస్తున్నాయి. ఆసియాలోనే మేటి ఛాంపియన్ల కార్ఖానాల చైనా ఎదిగింది. అక్కడి పిల్లలు చిన్న వయసులోనే తప్పనిసరిగా క్రీడా అకాడమీల్లోనే చేరాలి. వారంలో 8 నుంచి 12 గంటల శిక్షణ తీసుకోవాలి. దాంతో వారికి ఏ ఆటలోనూ పట్టుంటుందో చిన్న వయసులోనే తెలుస్తుంది. అలా వారికి పట్టున్న క్రీడలోనే సాధన చేసి ఛాంపియన్లు అవుతున్నారు. భారత్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. దేశీయంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో 20% పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. 43% తక్కువ బరువుతో ఉన్నారు. శరీరం దృఢంగా లేకపోవడంతో చాలామంది క్రీడలపైన ఆసక్తే ఉండడం లేదు. చైనాలో 8.50 లక్షల వ్యాయామాలు నెలకొన్నాయి. 3,000కు పైగా క్రీడా పాఠశాలలు కొనసాగుతున్నాయి. భారత్లో ఇలాంటివి 100లోనే ఉన్నాయి. విద్యార్థులు పాఠశాలలో సరైన క్రీడా సౌకర్యాలు కల్పించే వ్యవస్థ మన దగ్గర లేదు. అసలు మైదానాలే లేని పాఠశాలలు మన దేశంలో కోకొల్లలు. దేశీయంగా పిల్లలందరికీ ఈ బలవర్ధకమైన ఆహారము అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రతి బడిలో తప్పనిసరిగా మైదానం ఉండేలాగా నిబంధనలు కఠినతరం చేయాలి. పాఠశాల స్థాయి నుండే క్రీడలో ఎవరెవరికి ఏ ప్రావీణ్యం ఉందో ఆ విధంగా వాళ్ళని తీర్చిదిద్దితే, ఇప్పుడు చైనా దేశం అదే చేస్తుంది. ఏ విధంగా మిలిటరీ వాళ్ళకు వాళ్ళు శిక్షణ ఇస్తున్నారో అదే విధంగా పాఠశాలలో ఎవరికి ఏ ఎక్కువ ప్రావీణ్యం ఉన్న గేమ్కి వాళ్ళని అక్కడే తీర్చిదిద్దరు. కానీ మన దేశంలో చూస్తే పాఠశాల స్థాయిలో చాలా వరకు మైదానాలే కొరవడడం వల్ల ఈ సౌకర్యం కల్పించలేకపోతున్నారు. క్రికెట్కే ప్రాధాన్యము. సుమారుగా 5 కోట్ల మంది ప్రజలు ఉన్న కొరియా 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్ కంటే మెరుగ్గా ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తుంది. అంటే 5 కోట్లే ఉంది, మనది 140 కోట్లు ఉంది. అంటే వాళ్ళు ఒలింపిక్స్లో పతకాలు ఎక్కువగా సాధిస్తున్నారు. కేవలం ఒలింపిక్స్ పైనే దృష్టి పెట్టి చిన్నారుల భవిష్యత్తు ఛాంపియన్లుగా తయారు చేస్తుంది. ప్రపంచంలోనే నెమ్మదిగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన జమైకా సైతము ఉసేన్ బోల్ట్ వంటి గొప్ప ఒలింపిక్ ఛాంపియన్ను అందించింది. అది కేవలము ట్రాక్ అండ్ ఫీల్డ్ పైనే దృష్టి పెట్టి పతకాలు కొల్లగొడుతుంది. బడ్జెట్ కేటాయింపులు పెంచి చైనా స్థాయిలో సౌకర్యాలు కల్పించేలా భారత్ క్రీడల్లో మేటిగా ఎదుగుతుంది. చైనా అథ్లెట్ ఒలింపిక్స్లో ఉండడమే జీవిత లక్ష్యంగా భావిస్తారు. వివిధ క్రీడల్లో కఠోర సాధన చేస్తారు. భారత్లో మాత్రం ఎక్కడి నుండి ఎక్కువ మంది క్రికెట్కే ప్రాధాన్యత ఇస్తారు. ఈ దృక్పథంతో మార్పు వచ్చినప్పుడే క్రికెటేతర క్రీడల్లో ప్రగతి సాధ్యమవుతుంది. హాకీ, రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో మునుపటి కంటే భారత్ మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్న మాట నిజమే. అయితే వాలీబాల్, ఖోఖో లాంటి గ్రామీణ క్రీడల్లో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతుంది. అకాడమీలు నామమాత్రంగా నడపడమే ఇందుకు ప్రధాన కారణము. కొన్ని చోట్ల ఒకే కోచ్ అన్ని ఆటలకు శిక్షణిస్తారు. అకాడమీలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి శిక్షకుల సంఖ్య పెంచాలి. యువతలో క్రికెటేతర క్రీడల్లో ఆసక్తి పెంపొందిస్తే భారత్ ఖచ్చితంగా మేటి ఛాంపియన్లను తయారు చేసుకోగలదు. అనంటే ఇక్కడ ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నప్పటికీ ఎక్కువ మంది దేని మీద అంటే ఆసక్తి చూపుతున్నారంటే క్రికెట్ మీద. క్రికెటేతర ఆటల మీద ఎక్కువగా మక్కువ చూపట్లేదు. ఈ మధ్యలో ఏంటంటే రెజ్లింగ్ కానీ, షూటింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, హాకీ కానీ వీటికి ఈ మధ్యలో కొంచెం మార్పు వచ్చింది. కొంతవరకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, కానీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ వేరే గేమ్స్లో చూపించట్లేదు. దానికి తగ్గట్టుగా కోచ్లు కూడా లేకపోవడము, ఒకే కోచు అన్ని రకాల ఆటలకి కోచింగ్ ఇవ్వడము ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ కారణాలన్నింటినీ తొలగిస్తే భారతదేశం కూడా ఈ ఆటలకు ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్.
సైబర్ భద్రతే ఉమ్మడి ఎజెండా. సాఫ్ట్వేర్ దిగ్గజము కాంతిలీనమవుతున్న ఇండియా కీర్తి ప్రతిష్టలకు సైబర్ ఆసురుల మూకలు బరితెగింపు తూట్లు పొడుస్తుంది. అగ్రరాజ్యము అమెరికాతో పాటు సౌదీ అరేబియా, ఎస్తోనియా, దక్షిణ కొరియా, సింగపూర్, స్పెయిన్ వంటివి సైబర్ భద్రతలో భారత్ కన్నా ఎంతో మిన్నగా రాణిస్తున్నారు. ఒక్క సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40 కోట్ల దాకా సైబర్ బెదిరింపులు నమోదయ్యాయని 3 నెలల క్రితము DSCI డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. అంటే సగటుగా ఒక్కో నిమిషానికి 761 ఒక ఏడాది వ్యవధిలో తమ సేవల్ని వినియోగించుకున్న వారికి 7.4 కోట్ల బెదిరింపుల బారిన పడకుండా కాపాడినట్లుగా అంతర్జాతీయ సైబర్ భద్రతా సంస్థ కాస్పర్స్కీ ఇటీవలే వెల్లడించింది. AI అంటే కృత్రిమ మేధతో సైబర్ భద్రతకు సవాళ్లను భారీగా పెరిగాయన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ విశ్లేషణ అక్షర సత్యము. దేశీయ ఆరోగ్య సేవా సంస్థలపైన ప్రతి నెల సగటున 2.78 లక్షల దాకా సైబర్ దాడులు నమోదవుతున్నాయి. బ్యాంకులు, గగనతలాల రక్షణ వ్యవస్థల్లో విద్యుత్ గ్రిడ్లు, అణు విద్యుత్ కేంద్రాలు, వివిధ కార్పొరేట్ సంస్థలు, వెబ్సైట్లు ఏవీ సైబర్ దాడులకు అతీతం కావని రుజువవుతున్న నేపథ్యంలో జాతి నెత్తిన మహాముప్పు ఉరుముతుంది. వ్యక్తులు, సంస్థలు బాధిత జాబితాల్లో చేరి ఏకరీతిగా విలవిల్లాడుతుండడం సైబర్ మూకాల నేర సామ్రాజ్య విస్తరణ వేగాన్ని కళ్ళకు కడుతుంది. ఇంతగా ప్రమాదం పెచ్చరిల్లుతున్న దశలో ఇండియాలోని కేవలం 4% సంస్థలే సైబర్ సవాళ్లను ఎదుర్కోగల స్థితిలో ఉన్నాయన్న సిప్కో అంటే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కంపెనీ ఇంపార్టెంట్. సిప్కో అంటే ఏంటిదంటే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, C ఫర్ కంప్యూటర్, I ఫర్ ఇన్ఫర్మేషన్, S ఫర్ సిస్టమ్ కంపెనీ ఇది. సిప్కో కంపెనీ సరికొత్త విశ్లేషణ తీవ్రంగా కలవరపరుస్తుంది. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్, సప్లై చైన్ తదితరాల రూపేణా సైబర్ నేరగాళ్ల దాడుల్ని నిభాయించడం ఎలాగన్న దానిపైన భారత సంస్థలు, ప్రభుత్వాలు చురుగ్గా దృష్టి సారించాలి. దేశంలోని 83% సంస్థలు ప్రతి 10 మంది వినియోగదారుల్లో 7 సైబర్ మోసగాళ్ల బాధితులేనంటున్న అధ్యయనాల వెలుగులో సత్వర దిద్దుబాటు చర్యలు ఊపందుకోవాలి. అంటే ఏం చేసినా అంటే ఈ సైబర్ షాపింగ్లో ఎక్కువగా ఈ 10 ఉంటే అందులో దాదాపుగా 7 మంది ఈ సైబర్ నేరాల మూకలకు బారిన పడుతుందంటే మోసము సైబర్ మోసాలు ఎంత స్థాయిలో ఉన్నాయనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. విశ్వాసంలో అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశము ఏదన్న ప్రశ్నకు సమాధానం కోసము అన్వేషించనక్కర్లేదు. మొత్తం సైబర్ దాష్టికాల్లో 13.7% నెలవైన ఇండియాకు, అంటే ఇండియాలో 13.7% ఈ దాష్టికాలు అనేవి జరుగుతున్నాయి అన్నది సరైన జవాబు. తర్వాతి స్థానంలో అమెరికా, ఇండియానే ఫస్ట్ ఉంది. తర్వాత 2వ స్థానంలో అమెరికా, ఇండోనేషియా, తర్వాత చైనా ఇవి నిలుస్తున్నాయి. ఫస్ట్ ఇండియా, తర్వాత అమెరికా, తర్వాత ఇండోనేషియా, తర్వాత చైనా. IACI అనేది ఈ దేశాలనేది వర్ష స్థాయిలో సైబర్ దాడుల్లో భద్రత పైన 2 దశాబ్దాల క్రితమే దురాలోచనలో చేసిన ఇజ్రాయిల్ ఇప్పట్లోనే నిపుణుల రూపకల్పనకు ప్రత్యేక కార్యాచరణను పట్టాలను ఎక్కించింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటి సైబర్ భద్రతకు లక్షించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను నెలకొల్పింది. కొట్టేసిన సొత్తును సైబర్ చోరులు ఎక్కడికి ఎలా తరలిస్తున్నాననేది అనుపానులు వెలికితీసే కసరత్తులో కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలే చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఏవేవి అంటే కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి, జార్ఖండ్. ఈ 2 అంటే డబ్బులు కొట్టేసిన వాటిని ఏ విధంగా వాటిని తరలిస్తున్నారు, ఏ విధంగా తీసుకెళ్తున్నారే దాని మీద ఇవి అంటే సైబర్ చోరగాళ్ళను వాళ్ళ అనుమానం వచ్చిన వాటి కోసము ఈ కసరత్తు అనేది చేస్తున్నాయి, ఈ రాష్ట్రాలు చేస్తున్నవి. I4C అంటే భారత్ సైబర్ నేరాల సమన్వయ కేంద్రము. I4C 4 ఏళ్ల నాడు రూపుదాల్చింది. 2025 నాటికి దేశంలో 10 లక్షల సైబర్ నిపుణులు అవసరం ఉన్నందున సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అంచనాను నిజం చేయడంతో అది ఇకనైనా క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉంది. రాష్ట్రాల మధ్య నిరంతరం సమాచారం మార్పిడి, జాతీయ స్థాయిలో ఉమ్మడి కార్యదళం
అవతరణ వేగవంతం కావాలి. సైబర్ మోటాల అణచివేతలో భాగంగా తన సరికొత్త నిషేధంలో సిప్కో విభిన్న సంస్థల మేలు ఒనగుడేలా సమన్వయ వేదిక ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వేరువేరు దేశాల మధ్య అటువంటి వేదిక అవసరం ఎంతైనా ఉంది. అత్యాధునిక సాంకేతికతల్ని కలిసికట్టుగా ఉపయోగించుకుంటూ సైబర్ భద్రతను పరిపుష్టీకరించడానికి ఏకతాటిపై నడవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ కూటమి నిరుడే తీర్మానించింది. ఈ ఉద్యమ స్ఫూర్తి తక్కిన దేశాలకు విస్తరిస్తే సైబర్ ముష్కరులపై ఏకోన్ముఖంగా సమరం సాకారం అవుతుంది. ఇది అండి. అంటే సైబర్ నేరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ దేశాల్లో ఎక్కువగా అత్యధికంగా ఏ దేశాల్లో ఉన్నాయి, ఈ బారిన పడుతున్న వాళ్ళు నేరగాళ్ళు ఏ విధంగా డబ్బును చోరీ చేసి తరలిస్తున్నారనే దాని మీద ఏ దేశాలు ఎలా స్పందించాయి అనేది మనం చూసాము. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకి ఈ ఛానల్ గురించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.